సభకు నమస్కారం అండి. ఈ 3 పుస్తకాల మీద మాట్లాడేది మన ఇక్కడ ఎజెండా. క్షమించాలి, ఆ పుస్తకాలు నేను చదవలేదు. కారణం అశ్రద్ధ కాదు, అగౌరవం కాదు. నా టేబుల్ మీద చూడగానే పుస్తకాలు నాకు కావాలంటూ మొహమాట పెట్టి తీసుకెళ్ళిపోయారు. ఇంకా నా చేతికి రాలేదు. బట్ ఒక 55 సంవత్సరాల పైకి నా మనసులో గూడు కట్టుకుని కొన్ని బాధలు ఐ వాంట్ టు షేర్ విత్ యూ. చిన్న వయసులో పాతాళ భైరవ సినిమా చూసినప్పుడు జీవితం అంతా ఇంకా సినిమాయే ఎప్పటికైనా సినిమా తీయాలి, సినిమాలో ఏదో బతకాలన్న భావం గూడు కట్టుకుని అప్పటి నుంచి రామారావుని ఆరాధిస్తాం. ఏదో కారణం చేత మా స్వగ్రామం వెస్ట్ గోదావరి కొవ్వూరు అండి, రాయచూరులో పొలాలకు అక్కడికి వెళ్ళిపోయాం. మేము 66 నుంచి 83 వరకు రామారావు గారు ఏ ఒక్క సినిమా థియేటర్లో చూడలేకపోయాను. ఆ బాధ నా మనసులో ఉంది. 83 చెన్నై వెళ్ళాం. బతినా తెచ్చిన సినిమాలోనే చేదో తెలుసుకోవాలని చెప్పాను. కానీ మా దురదృష్టం అప్పుడే ఆయన రాజకీయాల్లో దిగారు. శాశ్వతంగా ఆ సినిమాను మానేశారు. అక్కడ వారిని చూడలేకపోయాను. ఆ స్టూడియోలో తిరుగుతూ ఇక్కడే కదా రామారావు గారు తొడగొట్టి దుర్యోధనతో శబ్దం చేసింది, ఇక్కడే కదా కైలాస పర్వతం ఎత్తింది, ఇక్కడే కదా ఇది చేసింది అనుకోవటమే తప్ప ఏ ఒక్కటి చూడలేకపోయాను. ఆ బాధ నా మనసులో ఉందండి. అప్రతిహితంగా పార్టీ స్థాపించి 8 నెలల్లో ఆయన రాజాధికారం చేపట్టారంటే దూరంగా పేపర్లో చూడటమే తప్ప ఇక్కడ హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ వాస్తవ్యులతో పాటు ఆందోళన అనుభవించలేకపోయాను. ఆ బాధ మిగిలిపోయిందండి. పేదవాడికి 2 రూపాయల కేజీ బియ్యం ఇచ్చినప్పుడు వాడు ఆకలి తీరుతుంటే వాడు సంతోషంగా రామారావుని తలుచుకుని మొదలున్నప్పుడు చూడాలనుకున్నాను. అది చూడలేకపోయాను. ఆ బాధ మిగిలింది. ప్రతి ఆడపడుచుకి ఆశలో సగం వాటా కల్పించినప్పుడు ఆ ఆడపడుచులు, తెలుగు ఆడపడుచు తాలూ కన్నీటిలో ఆంధ్ర భాష చూడాలనుకున్నాను. అది మిగిలిపోయింది. పదవి దింపేస్తే అన్యాయంగా 4 రోజుల్లో ఆరోగ్యం లెక్క చేయకుండా ఆంధ్రప్రదేశ్ మంత్రి మళ్ళీ పదవులకు సాధించారు. ఆ విజయంలో పాలు పంచుకోలేకపోయాను. ఆగ్రహాన్ని ఎంత మాత్రం పాలు పంచుకోలేకపోయాను. ఆ బాధ తీరేది కాదు. కానీ ఇక్కడ ఇంతమంది వారితో పాటు అనుభవాలు పంచుకున్నప్పుడు ఆ బాధ ఎంతో కొంత తీరింది. థ్యాంక్ యూ సో మచ్.